హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని ఒంటరిగా కూర్చొని మీనాక్షి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. చెయ్యని తప్పుకి అమ్మ శిక్ష అనుభవిస్తుంది, ఎలాగైనా అమ్మని కాపాడాలి అని చెప్పి మీనాక్షి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చక్రధర్ అవని దగ్గరికి వచ్చి, ఏంటమ్మా మీనాక్షి గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు అవని, అవునానా, పల్లవి కావాలని అమ్మ మీద కేసు పెట్టింది. చెయ్యని తప్పుకి అమ్మని జైలుకు పంపించింది. ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని అవని అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ ఇంకొకసారి ఆ సుబ్బారావు ఇంటికి వెళ్ళి మనం అతన్ని బ్రతిమిలాడైనా సరే ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొద్దాం పదమ్మా అనగానే అప్పుడు అవని, సరే నానా అని చెప్పి అవని, చక్రధర్, కమల్, అక్షయ్ నలుగురు కూడా ఇక సుబ్బారావు ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన సుబ్బారావు, మీరా మళ్ళీ వచ్చారేంటి? నా దగ్గర సీసీ కెమెరా లేదు, అది పని చేయడం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్ళండి అని సుబ్బారావు అనగానే అప్పుడు అవని వెంటనే తన 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ అండి, మీరే మా అమ్మని కాపాడాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు చూశారు, చెప్పండి. సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తే అన్ని నిజాలు తెలిసిపోతాయి. ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళవుతారు. మీకు దండం పెడతాను అని అవని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు సుబ్బారావు చాలా బాధపడుతూ, ఏంటమ్మా ఎందుకంత బలవంతం చేస్తున్నారు అనగానే అప్పుడు అవని, చూడండి, చెయ్యని తప్పుకి మా అమ్మ ప్రాణాలు పోవడం న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి. మీరు సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూపిస్తే కోర్టులో అందరి ముందు మీరు సాక్ష్యం చెప్తే మా అమ్మకి శిక్ష పడదు, ప్లీజ్ అండి అని అవని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సుబ్బారావు, సరేనమ్మా, నువ్వు అమ్మ కోసం ఇంత బాధపడడం నేను చూడలేకపోతున్నాను. రేపు ఉదయం కోర్టుకు వచ్చి మీ అమ్మకి ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిరూపిస్తాను అని చెప్పి ఇక సుబ్బారావు అనగానే ఆ మాటలు విన్న అవని చాలా సంతోషపడుతూ ఇక అందరూ కూడా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తారు. ఇక సుబ్బారావు సాక్ష్యం చెప్తాననడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడు అక్షయ్, చూడు అవని, ఎలాగైనా రేపు అతన్ని కోర్టుకు తీసుకువెళ్ళి జడ్జి ముందు సాక్ష్యాన్ని నిరూపించాలి. అప్పుడు అత్తయ్య ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న పల్లవి ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, సుబ్బారావు అంకుల్ని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్తారా? అలా అస్సలు జరగనివ్వను అని చెప్పి పల్లవి అనుకుంటూ వెంటనే సుబ్బారావు ఇంటికి వెళ్తుంది. పల్లవిని చూసిన అతను ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి? ఏం జరిగింది అనగానే అప్పుడు పల్లవి, మీరే చెప్పాలి, ఎందుకు ఇలా మోసం చేశారు అనగానే అప్పుడు సుబ్బారావు, చూడమ్మా, పాపం ఆ అవని తల్లి కోసం ఎంతలా బాధపడుతుందో చూసావా? చెయ్యని తప్పుకి పాపం వాళ్ళ అమ్మ జైలు శిక్ష అనుభవిస్తుంది. అందుకే చెయ్యని మనిషిని ఎందుకు శిక్ష అనుభవించేలా చెయ్యాలి? అందుకే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తానని చెప్పాను అని చెప్పగానే పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు, మీరు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే నేను మాత్రం మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అనగానే అప్పుడు సుబ్బారావు, ఏ బెదిరిస్తున్నావా అనేసరికి ఇక పల్లవి, వరే చూస్తారేంట్రా, పట్టుకోండి అని చెప్పి ఇక వెంటనే రౌడీలను తీసుకొచ్చి సుబ్బారావు అతని భార్యని ఇద్దరిని చాలా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక పల్లవి మాత్రం, చూడు, మర్యాదగా నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, ఈ ఊరు వదిలి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పగానే అతనిగా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను ఏ తప్పు చేశానని నన్ను ఈ ఊరు వదిలి వెళ్ళిపోమ్మని చెప్తున్నావు? ఏ చెయ్యని తప్పుకి ఆవిడ ఎందుకు శిక్ష అనుభవించాలి అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఒరేయ్, వీడు ఎంత చెప్పినా వినర్రా, వీణ్ణి వేసేయండి అని చెప్పగానే ఇక రౌడీలు సుబ్బారావు తన భార్యని చంపబోతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న అక్షయ్ సుబ్బారావు తన భార్యను చూసి ఒక్కసారి షాక్ అవుతాడు.
ఏంటి, ఎవరు వీళ్ళు, ఎందుకు అంకుల్ని చంపాలనుకుంటున్నారు, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాడు, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందేంటి అని చెప్పి అక్షయ్ చాలా కోపంతో అక్కడికి వస్తాడు. ఇక సుబ్బారావు, బాబు నేను రేపు కోర్టుకు వచ్చి ఎక్కడ సాక్ష్యం చెప్తానోనని ఈ రౌడీలు నన్ను, నా భార్యని చంపాలనుకుంటున్నారు, నన్ను కాపాడు బాబు అని చెప్పగానే ఇక అక్షయ్ వెంటనే ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు పారిపోతూ ఉంటారు. ఇంతలోనే అక్షయ్ ఒక రౌడీని పట్టుకొని, ఒరేయ్ అసలు ఈ పని మీకు ఎవరు చెప్పారు, ఎవరు చెయ్యమన్నారు, అంకుల్ని ఆంటీని ఎందుకు చంపుతున్నారు చెప్తారా, లేక పోలీసులను పిలిపించమంటారా అని అక్షయ్ అనగానే ఇక వెంటనే అతను, సార్ మేము డబ్బు కోసం ఇలా చేశాము, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ సార్, మీకు దండం పెడతాము అని బ్రతిమిలాడుతూ ఉంటారు. అప్పుడు అక్షయ్, ఒరేయ్ ముందు నువ్వు నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు ఆ రౌడీ, చూడండి సార్, మాకు ఈ డబ్బిచ్చి ఈ అంకుల్ను ఆంటీని చంపమని చెప్పింది ఎవరో కాదు, పల్లవి అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. వెంటనే అక్షయ్ చాలా కోపంగా, చూడు ఇంకొకసారి ఇలా చేశారంటే మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను, వెళ్ళండి అని చెప్పి ఇక అక్షయ్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అంకుల్ ఆంటీని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా కోర్టుకు బయలుదేరి వెళ్తూ ఉంటారు. పల్లవి మాత్రం, ఇదేంటి, నిన్న వాళ్ళకి పని అప్పచెప్పాను, ఇంతవరకు ఫోన్ చెయ్యలేదేంటి అని చెప్పి పల్లవి తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం క్షమించండి, మేము వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలనుకున్నాం, కానీ ఇంతలోనే అక్షయ్ గారు వచ్చి వాళ్ళని కాపాడి తీసుకువెళ్ళాడు, మమ్మల్ని క్షమించండి మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే వాళ్ళిద్దరినీ కాపాడి అక్షయ్ ఇంటికి తీసుకువెళ్ళాడా? ఇక సుబ్బారావు కోర్టులో మీనాక్షి ఏ తప్పు చేయలేదని జడ్జి ముందు వీడియో చూపించి నిరూపిస్తాడు అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కోర్టుకు వెళ్తారు. ఇక జడ్జి మీనాక్షే తప్పు చేసిందని, రాజేశ్వర్ని చంపింది మీనాక్షి అని నిరూపిస్తూ ఉంటే ఇంతలోనే అక్షయ్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, జడ్జి గారు ఇదిగోండి మా అత్త ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొచ్చాను అని చెప్పగానే అప్పుడు జడ్జి, చూడండి మీరు ఏదైనా ఉంటే బోన్లోకి వెళ్ళి చెప్పండి అనగానే ఇక సుబ్బారావు తన భార్య ఇద్దరు కూడా బోన్లోకి వెళ్ళి, అయ్యా నమస్కారం, మేము భార్యాభర్తలము, మా సీసీ ఫుటేజ్లో ఆ రోజు ఆ వీడియో రికార్డ్ అయ్యింది, కానీ ఆ వీడియో చూపించమని అక్షయ్ అవని అందరూ వచ్చారు, కానీ పల్లవి మా ఇంటికి వచ్చి ఆ వీడియో ఓపెన్ చేసి చూయిస్తే నన్ను, నా భార్యని చంపేస్తానని బెదిరించింది, అందుకే మేము వీళ్ళకి సీసీ ఫుటేజీ ఓపెన్ చేసి చూపించలేదు, కానీ పాపం అవని వాళ్ళమ్మ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుందని నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడంతో దీనికి ఒప్పుకున్నాను, కానీ ఆ విషయం తెలుసుకున్న పల్లవి నన్ను, నా భార్యని చంపేయాలనుకుంది. ఇంతలోనే అక్షయ్ అక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడాడు, కానీ ఆ రోజు జరిగిందేంటంటే అని చెప్పి ఇక సుబ్బారావు జరిగిన విషయం మొత్తం కూడా జడ్జికి చెప్తాడు. దాంతో జడ్జి, చూడండి మీరు చెప్పడం కాదు, మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి అని చెప్పగానే ఇక సుబ్బారావు తన దగ్గర ఉన్న ఆ సీసీ ఫుటేజ్ వీడియోని జడ్జికి ఇస్తాడు. ఇక అది చూసిన జడ్జి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే, చూడండి ఆ మీనాక్షి గారు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవించింది, తను నిర్దోషిగా నిరూపితమైంది, ఇక తనని పంపిస్తున్నాం అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఒసై అవని, మా అమ్మని దూరం చేశావని, నేను కూడా మీ అమ్మని నీకు శాశ్వతంగా దూరం చెయ్యాలనుకున్నాను, కానీ నువ్వు అతన్ని కోర్టుకు తీసుకువచ్చి నిజం నిరూపించి మీ అమ్మని కాపాడావని సంతోషపడుతున్నావు, కానీ నేను మాత్రం మీ అమ్మని, నిన్ను జన్మలో క్షమించను అని కోపంగా పల్లవి బయటికి వస్తుంది. ఇక అది చూసిన అవని, ఏంటి పల్లవి, చెయ్యని తప్పుకి మా అమ్మని జైలుకు పంపించాలని చూసావు కదా, చూడు నేను ఉండగా మా అమ్మని ఎవరు
ఏమీ చెయ్యలేరు అని అవని అనగానే అప్పుడు పల్లవి, చూడు అవని, నువ్వు మీ అమ్మని కాపాడుకున్నావని సంతోషపడుతున్నావు, కానీ నేను మాత్రం మీ అమ్మని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. అంతేకాదు, మా అమ్మలాగే మీ అమ్మని కూడా చంపేస్తాను అని పల్లవి అనేసరికి ఆ మాటలు విన్న అవని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడుతుంది. ఎందుకు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో చూడు, నీకు కూడా తెలుసు మా అమ్మ ఏ తప్పు చేయలేదని, కానీ కావాలని నువ్వు మా అమ్మ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు అని అవని అనగానే అప్పుడు పల్లవి, అవును, మీరంటే కోపం. మా మామ్ని డాడ్ని శాశ్వతంగా దూరం చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. అందుకే కావాలని నేను మీ అమ్మ మీద కేసు పెట్టాను. కానీ సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి తీసుకువెళ్తున్నావు. కానీ నేను మాత్రం ఊరుకోను అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, చూడు పల్లవి, నీకు నిజం తెలియక అలా మాట్లాడుతున్నావు. మీనాక్షి గురించి నీకు నిజం తెలిసినా మరుక్షణమే గుండె పగిలిచ్చేస్తావు అని చక్రధర్ అనగానే అప్పుడు పల్లవి, ఏంటి తన గురించి నాకు నిజం తెలియడమా? చూస్తూనే ఉన్నాను కదా, మా నాన్నని తన సొంతం చేసుకొని మా అమ్మని చంపేసి తను నీతో సంతోషంగా ఉంటుంది. ఇంకా తన గురించి నాకు నిజం తెలియాల్సింది ఏముంది అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్, చూడు, తను నీకు తల్లి లాంటిది, అలా చెయ్యకూడదు అనగానే అప్పుడు పల్లవి, తను నాకు తల్లి లాంటిది అని చెప్తేనే నాకు కంపరంగా ఉంది. తను నాకు తల్లేంటి? ఇలాంటి క్యారెక్టర్ లేని మనుషులని తల్లిగా అనుకోవడమే నాకు నచ్చదు అని చెప్పి పల్లవి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా సుబ్బారావుని చంపాలని చూసిన పల్లవి చెంప పగలగొట్టి సుబ్బారావుని కాపాడి కోర్టుకు తీసుకువచ్చి మీనాక్షి ఏ తప్పు చేయలేదని నిరూపించిన అక్షయ్. షాక్లో పల్లవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.